చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఆ రోజున అతి తక్కువ మొత్తం పడేసాం మనం. ఇప్పుడు బ్యూటీషియన్ అన్న పేరుతో ఓ రకంగా చెప్పాలంటే తెలుగులో ఆడమంగలి అంతే కదా. కానీ ఇప్పుడు ఈ మంగళ షాప్ లో కూడా మొహానికి పౌడర్ రాస్తారు, అయ్యి పూస్తారు, చేస్తారు. అక్కడ చేసేదానికి ఎక్కువ. అంటే ఇది రిచ్ లుక్. వీటిట్టు చూసిన కంటితో అక్కడ అవి ఆనట్ల. అందువల్ల వాళ్ళు ఏం చేశారు, మన బిడ్డలు ఇట్లాగెందుకు ఉండాలి అని చెప్పేసి ఉద్యోగాలకి అక్కడికి పంపించేశారు. ఇప్పుడు మనుషులు ఎందుకు దొరుకుతారు మనకి? ఇవాళ రైతు కూలీ బిడ్డ రైతు కూలీగా చేయట్లేదు. దానికి తోడు అదృష్టమో దురదృష్టమో కానీ ఆంధ్రప్రదేశ్ లో ఒక మంచి పని జరిగింది ఏంటంటే 2004 తర్వాత రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ తెచ్చాక ఇదివరకు ఏంటి, ఈ కష్టం అంతా పడితే వచ్చి అంతో రూపాయి ₹10 దాచుకుంటే ఆ తర్వాత రోగానికి ఒళ్ళు పుట్టేసి ఈ పట్టేసి ఏ పాములు గరిచినో పొలాల్లో పనిచేసినప్పుడు లేకపోతే భవన నిర్మాణాల దగ్గర ఏదైనా పడిపోతున్న వాళ్ళు ఇస్తే 50,000 లక్షిస్తారు. మిగతాదంతా వీళ్ళే జీవితకాలం భరించాల్సి వచ్చేది. ఇవాళ ఆరోగ్యశ్రీల పుణ్యమా అని చెప్పి ఒక మెడికల్ ఫెసిలిటీ వచ్చేసింది. ఫీజు రియంబర్స్మెంట్ పుణ్యమా అని వాళ్ళందరూ పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఏర్పడింది. 2004 తర్వాతనే మీకు ఈ పరిస్థితి స్టార్ట్ అయ్యి పెరిగింది. అది చంద్రబాబు నాయుడు ఎప్పుడు చేయలేదు. అట్లానే అంటే పేదవాడు బ్రతకడానికి కావలసిన, పేదవాడు చదువుకోవడానికి కావాల్సిన ఫెసిలిటీ చంద్రబాబు ఇవ్వలేకపోయాడు కదా. చంద్రబాబు సమకూర్చింది ఏంటంటే డబ్బులు ఎఫర్ట్ చేయగలిగేవాడికి ప్రైవేట్ విద్యా వ్యవస్థను తీసుకొచ్చాడు. లైక్ నారాయణాలు, చైతన్యాలు ఇట్లాంటి దాన్ని ఎంకరేజ్ చేశాడు. డబ్బులు ఎఫర్ట్ చేసేవాడికి హాస్పిటల్ని ఎంకరేజ్ చేశాడు, అపోలోలు, యశోదాలు ఇట్లాంటి. అంతే తప్పించి అది డబ్బు ఆటిట్లలో ఖర్చు పెట్టాలంటే సంపాదించాల్సిన పరిస్థితి ఎంత. అది ఇక మధ్య తరగతోడికే వల్ల కాదు. అది ఎగువ మధ్య తరగతోడికి మాత్రం. మధ్య తరగతోడు అప్పులు పాలవుతూ వచ్చాడు, ఎగువ మధ్య తరగతోడు మాత్రమే ఎఫర్ట్ చేయగలిగాడు. బిలో మిడిల్ క్లాస్ వచ్చేటప్పటికి అసలు